ఇలాంటి సినిమా అలా తీసేది. హై మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈజ్ అబౌట్ కార్మిని సెల్వం. ఇది అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్ విత్ తెలుగు ఆడియో. ఈ మూవీ బాగుంది అని అనడం కన్నా మంచి వాల్యూస్‌తో తీసిన ఎమోషనల్ రైడ్. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ. మూవీ ప్లాట్‌లోకి వెళ్తే, డబ్బు కోసం పరిగెట్టే ఒక నిజాయితీ గల మనిషి చివరికి డబ్బుతో హ్యాపీగా ఉంటాడా లేదా అనేదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీలో మెయిన్ హీరో ఎవరంటే ఎమోషన్. మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే అక్కడ జరిగే ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్ యాక్టింగ్, ప్రతి సిచ్యువేషను, ఆ ఎన్విరాన్మెంటు, ప్రతి దానికి మనం కనెక్ట్ అవుతాం. మోర్ ఓవర్ ఎమోషన్తో పాటు క్యారెక్టర్స్ చాలా ట్రూగా ఉంటాయి, చాలా లాయల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సముద్రగని సార్ క్యారెక్టర్. ఆయన ఎన్నో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ అయినా సరే ఎక్కడా కూడా ఏ సిచ్యువేషన్ దగ్గర కూడా ఆయన అబద్ధం చెప్పరు. అంత లాయల్గా మెయింటైన్ చేశారు ఆ క్యారెక్టర్ని. ఆ నిజాన్ని ఆయన ఫేస్ చేస్తాడు కానీ, ఆ రిస్క్ తీసుకుంటాడు కానీ ఎక్కడ ఆయన అబద్ధం చెప్పడు. ఈ లాయల్టీ మూవీలో ప్రతి క్యారెక్టర్కి మెయింటైన్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడున్న జనరేషన్లో ఒక 10 మందిలో నువ్వు బతకాలంటే మనం చూసేది ఏంటి? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మన స్టేటస్ ఏంటి, రిచ్నెస్ ఎలా చూపించాలి, మనం ఎలా పోర్ట్రే చేసుకోవాలి, ఇవన్నీ పాయింట్స్ చెప్తూ మనకు వాల్యూస్ చెప్తారు. క్లైమాక్స్ చెప్తున్నా డార్లింగ్, ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఎమోషనల్లీ సెన్సిటివ్ పర్సన్ అయితే ఈ మూవీ లాస్ట్ 40 మినిట్స్ ఈజీగా మీరు ఏడుస్తారు. అంత ఎమోషన్ ఉంటుంది. మెయిన్ ఇంకొకటి బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. పాస్ట్ అండ్ ప్రెజెంట్ మెయింటైన్ చేసుకుంటా ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ స్క్రీన్ ప్లేతో పాటు నాకు బాగా నచ్చిన ఒక 2 సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి సముద్రగని సారు కారు నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ పిల్లోడు వచ్చి అడుగుతాడు, నాన్న ఎందుకు కలర్స్ చేంజ్ చేస్తున్నారు అని. అక్కడ డైలాగ్స్ అయితే తోపు. అండ్ సెకండ్ వన్ వచ్చి ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక టిఫిన్ షాప్ నుంచి దుబాయ్కి తీసుకెళ్తారు డైరెక్ట్. కెమెరా ఇలా ప్యాన్ అప్ అవుతూ ఉంటుంది. టిఫిన్ షాప్ నుంచి డైరెక్ట్ దుబాయ్కి తీసుకెళ్తారు. ఆ ట్రాన్సాక్షన్ చాలా స్మూత్ ఉంటుంది. జంప్ కట్లానో లేదా ఎడిటింగ్ కట్టో అసలు ఒక జర్క్ కూడా ఉండదు. పాస్ట్ అండ్ ప్రెజెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే తోపు. టెక్నికల్గా నాకు బాగా నచ్చిన పాయింట్స్ అవి ట్రాన్సాక్షన్స్. సో డోంట్ మిస్ దిస్ మూవీ. మస్ట్ వాచ్ ఫిలిం. దట్స్ ఇట్. టాటా, బాయ్ బాయ్.